అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలం విప్పుతున్నటువంటి స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం, సుస్వాగతం. మనం అనుకున్నట్టుగానే ఇవాళ 2వ తేదీ కులగణన రిపోర్టు ప్లానింగ్ కమిషనర్ క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందించనుందని చెప్పేసి గత కొద్ది రోజుల క్రితమే మేము వీడియో చేసి పెట్టడం జరిగింది. అనుకున్నట్టుగానే ఇవాళ కులగణన రిపోర్ట్ క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందించడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ కీలకమైనటువంటి అంశాలు వెల్లడించారు. మేము గతంలోనే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే డిమాండ్ ఖచ్చితంగా వినిపిస్తూ ఉన్నది. దానికి తగ్గట్టుగానే కులగణన రిపోర్టులో కూడా బీసీల జనాభా ఎక్కువ ఉండడంతో ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచే స్థానిక సంస్థ ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సబ్ కమిటీ నివేదికలో మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ తదితర మంత్రులు ఈ యొక్క సబ్ కమిటీ నివేదికలో పాల్గొన్నారు. 5వ తారీఖు నాడు ఉదయం క్యాబినెట్ సమావేశం చేసి ఆ రోజు ఆఫ్టర్నూనే అసెంబ్లీ సెషన్ నిర్వహించేటువంటి అవకాశం కనపడతా ఉంది. మనకున్నటువంటి తాజా సమాచారం, అసెంబ్లీలో కులగణన రిపోర్టు మీద ప్రాథమికంగా చర్చించి షార్ట్ డిస్కషన్ చేసి అదే రోజు పార్లమెంటుకు కేంద్రానికి పంపేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది. కేంద్రం ఆమోదిస్తే వెంటనే కులగణన రిపోర్టు బయటికి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. రిజర్వేషన్లు కేటాయించడానికి మనకు 100% అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. కులగణన ద్వారా రిజర్వేషన్ ప్రకటించిన వెంటనే మనకు స్థానిక సంస్థ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్ల నోటిఫికేషన్ కూడా అతి త్వరలో మరొక 10-15 రోజుల్లో వెలువడేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే ఒక వారం రోజుల టైంలోనే మనకు స్థానిక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడబోతున్నట్టు స్పష్టంగా మనకున్నటువంటి సమాచారం. ఈ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీలకు సీట్లు పెంచే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నట్టు కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం. అయితే ఈ యొక్క 46 బీసీల జనాభా 46.5% ఉన్నట్టుగా మన కులగణన సర్వేలో తేలింది. మరి ఆ 46% జనాభాకి అంటే తెలంగాణ జనాభాలో సుమారుగా 1,60,00,000 మంది బీసీలు ఉన్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. మరి అంతమందికి ఎన్ని బీసీల టికెట్లు 46%కి ఎంత రిజర్వేషన్ పెంచారు? ప్రస్తుతం 23% రిజర్వేషన్ కొనసాగుతా ఉన్నాయి బీసీలకు. మరి 23% ఉన్న బీసీల రిజర్వేషన్ని ఎంతకు పెంచుతారనేది కూడా మనకు తేలాల్సినటువంటి విషయం. గతంలో హామీ ఇచ్చినట్టుగా 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తామన్నారు. మరి 42% ఖచ్చితంగా బీసీలకు కేటాయిస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా స్థానిక సంస్థ నోటిఫికేషన్లు ఎలక్షన్ నోటిఫికేషన్కు మాత్రం ఖచ్చితంగా ఒక శుభం కార్డు వేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానికంగా గ్రామాలలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. గ్రామాలలో అభివృద్ధి లేదు, ఎక్కడ వేసిన అభివృద్ధి అక్కడే ఉంది, ఇక చిన్న పొరకపుల్ల కూడా తీసిన నాదుడు లేదు గ్రామాలలో అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా మార్చి 20 తారీఖు లోపలే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయే లోపలనే స్థానిక సంస్థ ఎలక్షన్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ మాత్రం రావడం తప్పనిసరి అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో స్థానిక సంస్థ ఎలక్షన్లో పోటీ చేసే ఆశావాహులు ఎవరున్నా సరే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ఉండవలసిందిగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం నుండి కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో విపరీతంగా అందరినీ ఐక్యం చేసుకుంటూ వారికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఇప్పటికీ వారి జేబులు డుల్లా చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు గ్రామాలలో కనిపిస్తూ ఉంది. సో ఎప్పటికెళ్ళో ఎదురు చూసిన ఆశా వాళ్ళకు ఒక తీపి కబురే అని చెప్పుకోవచ్చు ఇది మనం ఖచ్చితంగా.
సో ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉండండి, ఇలాంటి వీడియోలు అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం. స్టార్ న్యూస్ తెలుగు. థ్యాంక్ యూ.